ఇంత మంచి శాలరీ వస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సో ఈ శాలరీతో పోలిస్తే అక్కడ వచ్చే మీకు ఆ ఫార్మింగ్లో వచ్చే ఆదాయం ఏదైతే ఉంది, ఇది ఎక్కువ అంటారా అది ఎక్కువ అంటారా? ఇనిషియల్గా అయితే సాఫ్ట్వేర్లో ఆదాయం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యం తక్కువ ఉంటుంది. ఆదాయం ఎక్కువ, ఆరోగ్యం తక్కువ ఉంటుంది. అంటే ఈ ఫార్మింగ్ చేసేటప్పుడు యూరియా అనేది ఇంకా లైక్ ప్రతి ఒక్కరు యూజ్ చేసేది, బస్తాలు బస్తాలు వాడతారు. సో యూరియా మంచిదంటారా లేకపోతే చెడు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అంటారా? ఇది చెడు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది మనకి. గవర్నమెంట్ కూడా సపోర్ట్, గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది కదా, ఇప్పుడు తగ్గిస్తుంది. అందుకే కదా మొన్న మనకి యూరియా బస్తాలు దొరక్క కొట్టుకున్నారు ఎక్కడో తెలంగాణలో అనుకుంటా ఐ గెస్. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా తగ్గించి ఆ ప్రకృతి వ్యవసాయం చేయమని ఎంకరేజ్ చేస్తుంది చాలా. సో డే బై డే మేబీ ఇన్ ఫ్యూచర్ యూరియా అనేది ఉండకపోవచ్చు. గ్రౌండ్ అంటే చెప్తున్నారు స్టార్ట్ చేసేటప్పుడు. సో ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే? మీకు కెమికల్ జోలికే వెళ్ళదు. లైక్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి యూరియాకి ఆల్టర్నేట్ ఏం తీసుకుంటారు? మనం ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా మనం కావాలంటే దొరకదు మన కషాయాలు. సో మనం 2 months తర్వాత మనం పంటకు వెళ్తున్నామంటే ఇప్పుడు రెడీగా ఉండాలి మనం. ఇవన్నీ తీసుకునేంత టైం ఉంటుంది అంటారా మామూలుగా? డెఫినెట్గా. సో ఏంటంటే అదే అంటున్నా, ఇప్పుడు ఓపిక మనకి. లైక్ మీరు అంటున్నట్టు ఈ కెమికల్స్ యూజ్ చేస్తే ఎక్కువ ఈల్డింగ్ వస్తుందా, లేదు మీరు మీరు చెప్పిన ఆర్గానిక్ పద్ధతులు పాటిస్తే ఎక్కువ వస్తుంది? సో ఇప్పుడు కెమికల్ ఏంటంటే పెరుగుతుంది, ఎందుకంటే దాంట్లో మనం సేంద్రియ కర్బనం అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్గా మనకి ఈల్డింగ్ అనేది పెరుగుతుంది. సరే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా పండించాము ఇంత పండించాము. మీరు పండించిన దాన్ని మీరు అమ్మే రేటుకి లైక్ నార్మల్ రైతు వాళ్ళు అమ్ముతున్నారు, ఈ రైతులకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మీరు దగ్గర కొనుక్కుపోయేవాళ్ళు మార్కెటింగ్లో ఇట్లా మీలాగా ఆర్గానిక్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమైనా ఉన్నాయి? సబ్సిడీస్ అంటే దీని మీద నాకు చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉందండి. ఏంటంటే మనం టీవీలో చూస్తుంటాం ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్పేసి మన మోదీ గారే చెప్తారు. ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు అంటే సరే మీరు సర్ది చెప్తున్నారు, ఊళ్ళో ఉంటారు కదా పక్కన వాళ్ళు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? అంటే నిజంగా ఇది మీకు పని చేస్తుందా లేదా అని వాళ్ళు ఉంటాయి కమెంట్స్ చేస్తారు. ఇంకా అవి ఏమంటారు 2 months మనమే హాట్ టాపిక్. హాయ్ విశ్వనాథ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను చాలా బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. ఇంత మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేట్లేదులే, వర్క్ చేస్తున్నారు, జాబ్ చేస్తూ. సో ఈ ఫార్మింగ్ చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అంటే లైక్ మీరు తీసుకున్న లైక్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అంటారా లేకపోతే పిచ్చితనం అంటారా? ఇది వచ్చేసి ఫార్మింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చితనం అనే దానికంటే ఫార్మింగ్ అంటే ఒక పిచ్చి అండి. సో దాంతో ధైర్యంగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఏంటంటే ఇది ఇప్పుడు నా ఏజ్ 30+ 30-40 వచ్చే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ బీపీ షుగర్లు అన్నీ వచ్చాయి. నా పిల్లలకు ఇది రాకూడదు అనే ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా ఇంట్లో వరకు ఒక హెల్తీ ఫుడ్ తిందామని. సో ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లలు మనకి చాలామంది అన్హెల్తీగా ఉన్నారు, మాటలు రాకపోవడం, ఫోన్ చూసుకోవడం, ఇవన్నీ. సో నా పిల్లలు అలా కాకూడదని కంప్లీట్గా వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మనం ఎలా అంటే మనం చాలా బాగున్నా కూడా మన సొసైటీ ఉండేది. సో మనకి ఇంటికి వచ్చే రిలేటివ్స్ పిల్లలు కొంచెం ఏడ్చినా కూడా రా ఫోన్ చూడంటారు. అంటే మేము చాలా డిసిప్లిన్గా పెంచుకున్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేవాళ్ళు, లేదంటే ఇంటికి వచ్చి మనకి పెద్ద పెద్ద బిస్కెట్ ప్యాకెట్స్ అంటే బ్రాండ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తారు, మీ ఇంతవరకు బిస్కెట్ ప్యాకెట్. సో మనం ఉండాలనుకున్నా కూడా ఉండలేకపోతున్నాం. సో ఎవరైతే మనకి ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారో ప్లీజ్ వాళ్ళు దయచేసి కొంచెం మీకు అంత ఇష్టం ఉంటే ఫ్రూట్స్ తీసుకురండి. సో పిల్లల హెల్త్ అనేది స్పాయిల్ చేయకూడదు, వాళ్ళ ఆరోగ్యం కాపాడడం కోసం ఇది స్టార్ట్ చేసామండి. ఇప్పుడు మీ ఇంట్లో వాడే లైక్ అన్ని వాటర్ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరే ఓన్ ప్రిపేర్ చేసుకుంటుంటారా? సాధ్యమైనంత వరకు మేము పండించుకుంటామండి. లేనివన్నీ మనకి చాలామంది రైతులు ఉన్నారు పండించే వాళ్ళు ఆర్గానిక్లో. నా దగ్గర దొరకనివన్నీ బయట నుంచి తెప్పించుకుంటాం. నా దగ్గర గ్రౌండ్ నట్స్, మ్యాంగోస్, చీనీ, డ్రమ్ స్టిక్స్, మా ఇంట్లో వరకు వెజిటేబుల్స్ ఓన్గా. ఇది ఒక్కరైతే చేసేది కాదు సార్ ఇది, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంటేనే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు నేను ఓన్లీ వీకెండ్ చేస్తే ఫార్మింగ్ కుదరదు. సో నేను వీకెండ్ లేనప్పుడు మా అమ్మ, మా నాన్న, మా బ్రదరు వీళ్ళు ముగ్గురు హ్యాండిల్ చేస్తారు. బట్ మెయిన్ వచ్చేసి కషాయాలు ప్రిపేర్ చేయడం, స్ప్రేయింగ్ చేయడం,
ఇవన్నీ నేను హ్యాండ్ ఓవర్ తీసుకుంటాను. ఓకే, ఇంత మంచి శాలరీ వస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సో ఈ శాలరీతో పోలిస్తే అక్కడ వచ్చే మీకు ఆ ఫార్మింగ్లో వచ్చే ఆదాయం ఏదైతే ఉంది, ఇది ఎక్కువ అంటారా అది ఎక్కువ అంటారా? ఇనిషియల్గా అయితే సాఫ్ట్వేర్లో ఆదాయం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యం తక్కువ ఉంటుంది. ఆదాయం ఎక్కువ, ఆరోగ్యం తక్కువ ఉంటుంది. సో ఫార్మింగ్లో ఏంటంటే మనం స్లోగా స్టార్ట్ చేసుకుంటే ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. సో మనకి మీకు తెలిసిందే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే ఎలా ప్రెజర్స్ ఉంటాయో ఇవన్నీ మనకి ఇంకా ఆల్మోస్ట్ మనము చాలా ప్రెజర్గా ఫీల్ అవుతుంటాం. ఇది ఫార్మింగ్లో అయితే మనం స్లోగా స్టార్ట్ చేసుకొని మనకైతే సాఫ్ట్వేర్లో వచ్చేంత ఆదాయాన్ని మనం ఇక్కడ అర్న్ చేసుకోవచ్చు. ఒక ప్లానింగు, ఒక విజన్, ప్యాషన్ ఉంటే డెఫినెట్గా మనం సాఫ్ట్వేర్లో వచ్చేంత ఆదాయం అయితే తీసుకోవచ్చు. అంటే లైక్ మీరు ఇప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ చేశారా? చేశాను. స్టార్ట్ చేసి 4 years కంప్లీటెడ్ అయింది. 4 years కంప్లీట్. 4 years లో మీకు ఇప్పుడు ఈల్డింగ్ స్టార్ట్ అయింది. మంచి ఎర్నింగ్స్ వస్తుంది. అవును. అంటే యూజువల్గా ఒక అపోహ ఉందన్నమాట, లైక్ బయటికి చెప్తుంటారు కానీ ఫార్మింగ్ చేసిన వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు అనే ఒక అపోహ అయితే యూత్లో చాలా మందిలో ఉంది. అవును. సో ఫార్మింగ్ అంటే బయట పోయి ఏదో చిన్న జాబ్ చేసుకుంటే, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అదే సజెస్ట్ చేస్తుంటారు, ఇక్కడ ఉండి ఏం కష్టపడతారా, మీరు వెళ్ళి టౌన్కి వెళ్ళి జాబ్ తీసుకొని చేయండి. సో మీరేమేమంటున్నారు, మంచిగా దీంట్లో లాభాలు వస్తున్నాయంట. అవును. అంటే ఇక్కడ మీరు ప్రాపర్గా చేస్తున్నారా, లేకపోతే మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చేయలేదా వ్యవసాయం? ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్దవాళ్ళు తిడతారు. ఓకే. మా తాతల వాళ్ళు బాగా చేసినారు. మా నాన్న వాళ్ళు కొంచెం అంటే తెలియక, మనకి ఏదైతే ఇప్పుడు ఈ కెమికల్ అన్నీ వచ్చినాయో వాళ్ళకి తెలియక విచ్చలవిడిగా కెమికల్స్ చల్లేశారు. అంటే ఇప్పుడు పక్కింటోడు 2 మూటలు యూరియా ఎత్తితే నేను 4 మూటలు వేయాలి. అంటే దాని పర్పస్ తెలియదు, ఏంటి దానివల్ల ఇంపాక్ట్ అవుతుందని తెలియదు. సో దాన్ని మేము మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి. బట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరూ నమ్మరు, ఇది ఎందుకు మనకి ప్రాఫిట్ రాదు. అంటే ఈ ఫార్మింగ్ చేసేటప్పుడు యూరియా అనేది ఇంకా లైక్ ప్రతి ఒక్కరు యూజ్ చేసేది, బస్తాలు వాడతారు. సో యూరియా మంచిదంటారా, లేకపోతే చెడు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అంటారా? ఇది చెడు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది మనకి. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది కదా. ఇప్పుడు తగ్గించింది, అందుకే కదా మొన్న మనకి యూరియా బస్తాలు దొరక్క కొట్టుకున్నారు ఎక్కడో తెలంగాణలో అనుకుంటా ఐ గెస్. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా తగ్గించి ఆ ప్రకృతి వ్యవసాయం చేయమని ఎంకరేజ్ చేస్తుంది చాలా. సో డే బై డే మేబీ ఇన్ ఫ్యూచర్ యూరియా అనేది ఉండకపోవచ్చు. సో లైక్ యూరియాకి ఆల్టర్నేట్ ఏంటి మామూలుగా? ఇప్పుడు రైతులు చాలా మంది అందరూ యూరియా ఆల్మోస్ట్ నీకు స్టార్ట్ చేసినప్పుడు యూరియా వాడడం ఎక్కువ ఉంటుంది. లైక్ ఏమంటారు, ఆ స్ట్రెంత్ కోసము లేకపోతే ఈల్డింగ్ బాగా రావడం కోసం యూరియా వాడతారు. యూరియాకి ఆల్టర్నేట్స్ ఏమున్నాయి? సో మీరు వాడేది ఏం వాడతారు? మీరు యూరియానే వాడరా? అస్సలు వాడను, ఒక్క డ్రాప్ కూడా నేను. పంట మీరు గ్రౌండ్ అంటే చెప్తున్నారు, స్టార్ట్ చేసేటప్పుడు సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మీకు కెమికల్ జోలికే వెళ్ళరు. లైక్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి యూరియాకి ఆల్టర్నేట్ ఏం తీసుకుంటారు? స్ప్రే చేసేటప్పుడు ఏం స్ప్రే చేస్తారు? వాడు కెమికల్స్ కాకుండా మీరేం చేస్తారు? సో ఫైనల్గా ఈల్డింగ్, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు తీసుకునే ప్రికాషన్స్. సో ఇప్పుడు ఏంటంటే మన ఈ ఫార్మింగ్, ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ తీసుకోండి, రేపు ఈరోజు పురుగు వచ్చిందంటే ఏదో షాప్కి వెళ్ళి తీసుకొని వస్తే రేపు కల్లా చనిపోతుంది అది. సో ఇంత మనకి అవైలబుల్లో ఉన్నాయి. మనం ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా మనం కావాలంటే దొరకదు మన కషాయాలు. సో మనం 2 months తర్వాత మనం పంటకు వెళ్తున్నామంటే ఇప్పుడు రెడీగా ఉండాలి మనం. సో ఇప్పుడు ఏంటంటే మనకి యూరియా మీరు అనేది ఎన్పీకే కావాలంటే మనం జీలుగా వేసుకోవాలి, నవధాన్యాలు వేసుకోవాలి, అది భూమిలోకి రోటావేటర్ వేసుకున్న తర్వాతే మనం పంట పెట్టుకోవాలి. సో అది లేకుండా డ్రై ల్యాండ్లో మనం పచ్చి రొట్టె ఎరువులు వేసుకోకుండా డైరెక్ట్గా అయితే పంటకి వెళ్ళకూడదు, అది ఎవరన్నా కానీ. ఇంకా ఇవన్నీ తీసుకునేంత టైం ఉంటుంది అంటారా మామూలుగా? డెఫినెట్గా. సో ఏంటంటే అదే అంటున్నా, ఇప్పుడు ఓపిక మనకి ఏంటంటే అండి, ఇప్పుడు నేను నవంబర్లో పంట పెట్టాలి, నేను ఇప్పుడు ఏం పెట్టలేదు, 2 సార్లు నవధాన్యాలు వేసాను, ఒకసారి జీలుగా వేసాను. సో భూమి ఫుల్ ఇదై ఉంటుంది, దాంట్లో సారం. నువ్వు డైరెక్ట్ మేము మన ఇత్తనాలు జస్ట్ ఇత్తనాలు ఇస్తాం, దాని విత్తన శుద్ధి చేయము, యూరియా చల్లము, పిండి చల్లము, చెక్క చల్లము, ఏం చల్లము, డైరెక్ట్ ఇత్తనాలు ఇచ్చేస్తాం. సో మీరంతటా మీరే ప్రిపేర్ చేసుకుంటారు, కెమికల్స్ కావాలన్నా మీరే ప్రిపేర్ చేసుకుంటారు. అవును. సో అన్నిటిని అంటే కాకపోతే కొంచెం ముందుగా ఉండాలి. ఇప్పుడు దశపర్ణి కషాయం అనేది అన్నిటికీ ఏమంటారు? దశపర్ణి కషాయం అన్ని పంటలకు ఒకటే కషాయం, ఏ పురుగుకైనా ఏ పంటకైనా ఒకటే కషాయం. సో ఇది రెడీ అవ్వడానికి 30 to 40 days అవుతుంది. సో మనం ఈరోజు పంట పెట్టి నువ్వు దశపర్ణి కషాయం పురుగు వచ్చిన తర్వాత మనకి ఎలా ఉంటుంది? సో పంట పెట్టడానికంటే 30 days ముందే నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఈ పద్ధతులన్నీ మనకి సుభాష్ పాలేకర్ గారు మెథడ్స్ అన్నీ A to Z కంప్లీట్గా ఫాలో అవుతే 100% రిజల్ట్ ఉంటుంది. లైక్ మీరు అన్నట్టు ఈ కెమికల్స్ యూజ్ చేస్తే ఎక్కువ ఈల్డింగ్ వస్తుందా, లేదు మీరు చెప్పిన ఆర్గానిక్ పద్ధతులు పాటిస్తే ఎక్కువ వస్తుంది? సో ఇప్పుడు కెమికల్ ఏంటంటే ఇన్స్టంట్, ఫస్ట్ ఇయర్ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు,
అక్కడ నుంచి తగ్గుతూ వెళ్ళిపోతుంది ఇంకా. సో ఆర్గానిక్లో అంటే ఫస్ట్ తక్కువ రావచ్చు, ఎవ్రీ ఇయర్ మనకి ఈల్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఎందుకంటే దాంట్లో మనం సేంద్రియ కర్బనం అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్గా మనకి ఈల్డింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ జాబ్లో చూస్తే లైక్ డైలీ మార్నింగ్ పోతారు, ఈవినింగ్ వస్తారు. సో మీకు నెల అయితే శాలరీలు పడిపోతాయి. ఇంకొకటి దీంట్లో మీరు ఎంత బాగా వ్యవసాయం చేస్తున్నా కూడా ప్రకృతి కూడా సహకరించాలి. ఎస్పెషల్లీ మీరు ఉండేది నాకు తెలిసి రాయలసీమ ఏరియా, డ్రాట్ ఏరియా అంటారు ఒకప్పట్లో. ఇప్పుడు బాగానే అందరిలో అవేర్నెస్ వచ్చింది, కొంచెం ట్రిప్ అవి ఫాలో అవుతున్నారు. సో మంచిగానే ఈల్డింగ్ తీస్తున్నారు. సో అందుకనే పెద్దవాళ్ళు అంటుంటారు వ్యవసాయం ప్రకృతి కూడా మనకు సహకరించాలి. సో ఇలాంటి మీకేమైనా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఫేస్ చేశారు? ఇప్పుడు అంతా బాగుంది, మంచిగా క్రాప్ అంతా బాగుంది, ప్రకృతి సహకరించలేదు, లేదా గాలి రావడము, వర్షాలు రావడము, పంట అంతా పోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పంట అంతా పోలేదు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి కంప్లీట్గా 2 months సన్ లేదు. గ్రౌండ్ నట్ వేసాము, 2 months సన్నే లేదు అసలు. సో ఇప్పుడు సన్ లేకపోతే ఏమవుతుందంటే ఈ క్రాప్ అనేది డెవలప్ కాదు. మనకి గిరిజన సమృద్ధి జరగకపోవడం కానీ, దాని సన్లైట్ పడకపోవడం వల్ల కంప్లీట్గా మనకి లాస్ట్ ఇయర్ అదే పొలంలో ఎకరాకి 22 మూటలు అయితే 2 acres కలిపి 20 మూటలు అయినా. ఎకరాకి 22 మూటలు తీసాం ఆర్గానిక్ ఫార్మింగ్లో, వేరుశనగ. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మాతో పాటు కెమికల్ వాళ్ళు కూడా పెట్టింటారు. వాళ్ళకి పెట్టుబడి ఎంత ఉంటుంది, కెమికల్కి ఎంత ఉంటుంది, మందులకి ఎంత ఉంటుంది. సో వాళ్ళ కంప్లీట్గా లాస్లోకి వెళ్ళిపోయారు. సో మాకు ప్రకృతి సహకరించకపోయినా కూడా అట్లీస్ట్ మేము లాస్లోకి వెళ్ళకోకుండా. ఓకే, అంతేలేండి. మీరు అన్నట్లు వాళ్ళు కెమికల్కి పెట్టే ఖర్చులు ఏమి మీరు పెట్టట్లేదు, మీరు సొంతంగా మీరు ప్రిపేర్ చేసి మీ ఇంట్లో ఉండేటివే నాకు తెలిసి ఆవు పేడ కానీ లేకపోతే ఇంకోటి కలిపి కషాయం చేసుకుంటాం. సో జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మాకు వచ్చినంతలో మేము లాస్ అవ్వలేదు. ఓకే. సో అట్లా ప్రకృతి కూడా మనకి సహకరించకపోయినా మనం మరీ అంత ఘోరంగా అయితే ఫ్లాప్ అవ్వదండి. మనం పెట్టుబడి తగ్గట్టు అంతేలేండి. లైక్ వ్యవసాయంలో లైక్ రైతులంతా మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా కెమికల్స్కి అలవాటు పడిపోయినారు. పురుగు పడింది అనగానే పోయి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చేయడం, కొట్టేయడం. సో అవి కాస్ట్ కూడా చూస్తే ఆల్మోస్ట్ పీక్ కాస్ట్ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు మంచిగా దీంట్లో సాఫ్ట్వేర్ జాబ్లో డబ్బులు సంపాదిస్తున్నారు, మంచిగా నెల శాలరీస్ వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు ఏం రిజెక్ట్ చేయలేదా? ఈ వ్యవసాయం మళ్ళీ నువ్వు ఎందుకు రా దీంట్లోకి వస్తున్నావు, ఇది వద్దనే కదా మిమ్మల్ని మేము అక్కడికి పంపించింది అన్నట్టు? ఫస్ట్ అయితే రిజెక్ట్ చేశారండి. ఇప్పుడు మేము బెంగళూరులో మన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫార్మింగ్ అనేది వదిలేసాం కంప్లీట్. మా ఫాదర్ మదర్ కూడా ఇంకా ఏదో రైన్ వస్తే వేసేవాళ్ళు వదిలేశారు, బోర్స్ అన్నీ అలాగే వదిలేసి. ఎప్పుడైతే లాక్డౌన్లో మేము బ్యాక్ వచ్చామో మళ్ళీ రీస్టార్ట్ చేసాం మొత్తం. సో రీస్టార్ట్ చేసినప్పుడు వీళ్ళైతే మా పేరెంట్స్ వద్దు అన్నారు ఆర్గానిక్లు. ఇప్పుడు ఎట్లా అంటే మనము కరెక్ట్గా ఇప్పుడు ఎట్లందంటే పల్లెటూరులో నువ్వు ఎంత క్వాలిఫైడ్ పర్సన్ ఉండు, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండు, నువ్వు చెప్తే వినరు. ఊర్లో ఒక వేస్ట్ ఫెలో వచ్చి మీ వాడు అది చేస్తున్నాడు పండదంటే అయిపోయా క్లోజ్. ఇంకా మనకి స్టార్ట్ అవుతుంది ప్రెజర్. ఇంక ఇది అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు, మనకి మందులు కొట్టండి ఎందుకు చెప్తారు. సో మాకు అక్కడ స్టార్ట్ అయింది. సర్లే పోతే పోయింది, ఒక 1 year వదిలేండి, ఒక 1 year వదిలేండి, వస్తే వచ్చింది, లేదంటే ఇంకా మీ ఇష్టం, మందులన్నీ వేసుకోండి ఏమన్నా వేసుకోండి. ట్రై చేసాము. ఎట్లా అంటే టు బి ఫ్రాంక్ మనం కుక్కలా కష్టపడాలండి. మనం ఊరికే ఏదో మన యూట్యూబ్లో చూసినట్టు నాకు లక్షలు వచ్చినాయంటే కుదరదు. చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ అనగానే యూత్లో ఎస్పెషల్లీ రీల్స్ చేస్తారు, నేను కూడా ఫార్మింగ్ చేయాలంటే అంటారు. అదంతా రియాలిటీలో అయితే మనం కుక్కలా కష్టపడితేనే వస్తుంది. ఎలా అంటే నేను స్ప్రేయింగ్ చేసే కూడా మనుషులను పెట్టను, మా బ్రదర్కి కూడా ఇను, నేను చేస్తేనే నాకు సాటిస్ఫై. పొలం మొత్తం నేను చేసుకుంటే నాకు సాటిస్ఫై. సో అట్లా ఎవ్రీ వీక్ స్ప్రేయింగే, సాటర్డే సండే స్ప్రేయింగే. మాకు దాంట్లో పురుగు ఉన్నా లేకపోయినా స్ప్రేయింగే, మనకేం పని లేదు. ఆర్గానిక్ 1/2 liter పెట్రోల్ చేసి మంచి ఈల్డింగ్ వచ్చిందండి. ఊర్లో ఎవరికి రాలేదు. ఒక కాయ తిన్న వాళ్ళు కూడా స్వీటు. అవును, చాలా మంది అంటుంటారు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ వాటిని కంపేర్ చేసి చూస్తే ఆర్గానిక్ పంట టేస్ట్ ఉంటుంది. అప్పటికి కొంచెం అర్థమైంది మా ఇంట్లో వాళ్ళకి, ఓకే ఇది ఏదో బాగుంది. అప్పటికి స్టార్ట్ చేశారు. ఇంకా మొత్తం 4 acres, దాన్ని 4 to 6 acres ఎక్స్టెండ్ చేసాం. ఫస్ట్ 1 acre చేసాం, తర్వాత దాన్ని ఇప్పుడు 6 acres చేస్తున్నాం. 6 acres లో నువ్వే చేస్తావు మొత్తం? అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఉంటారు, బట్ మేజర్ పార్ట్ నీదే ఉంటుంది. దాంట్లో మనకి కషాయాలు మెయిన్ అండి. ఎప్పుడు ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సాఫ్ట్వేర్లో వీకెండ్స్ అందరూ పబ్బులు అవి ఎంజాయ్ చేస్తా అంటే మీరు సాఫ్ట్వేర్ వీకెండ్ మొత్తం సాటర్డే సండే పెట్టేస్తాను. సాటర్డే సండే కంప్లీట్ ఫార్మింగ్ అండి, కూర్చొని. ఇంకా భరత్ అనే నేను మూవీలో
మహేష్ బాబు చెప్పినట్టు మీరు వీకెండ్ ఫార్మింగ్ చేస్తున్నారు. కంప్లీట్గా కూర్చోనండి 6 గంటలకు లేస్తే ఈవినింగ్ సాయంత్రం వరకు పరిగెత్తుడే ఇంకా. సాటర్డే సండే కంప్లీట్ బిజీ. దశపర్ణి కషాయం రెడీ చేయడానికి కంప్లీట్గా 2 days అంటే పడుతుంది. ఏంటంటే దశపర్ణి కషాయం అంటే 10 రకాల ఆకులు ఉంటాయండి. 10 రకాల ఆకులు 2 కేజీలు తీసుకురావాలి. ఐడియా ఉంది. ఆముదం ఆకులు, గానుగాకులు, బొప్పాయి ఆకులు, వేపాకులు, సీతాఫలం, ఏమంటారు మందారం ఆకులు, ఏమంటారు తంగిడి ఆకులు, ఇంకొకటి 10 రకాల ఆకులు అండి, మామిడి ఆకులు, జామ ఆకులు, ఇవన్నీ 10 రకాల ఆకులు ఉంటాయి. ఇవన్నీ 2 కేజీలు తెచ్చుకోవాలి. అన్నీ తెచ్చుకొని గ్రైండ్ చేసుకొని ఒక డ్రమ్లో వేసుకున్న తర్వాత దీంతో పాటు పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు, ఇంగువ, పసుపు ఇవన్నీ ఒక డ్రమ్లోకి వేసి 200 లీటర్స్లో ఈ గ్రైండ్ చేసిన ఆకులన్నీ దాంట్లోకి వేసేయాలి. దాని నిండా వాటర్ పెట్టేసి మనం డైలీ తిప్పుతుండాలి, మార్నింగ్ ఈవినింగ్ 30 days, 30 రోజులు. 30 రోజుల తర్వాత రెడీ అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు. సో మీకు ఏ పంటకైనా ఏ పురుగుకైనా ఇంకా అదే పని చేస్తుంది. ఇదే సరే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా పండించాను ఇంత పండించాను. సో మీరు పండించిన దాన్ని ఇప్పుడు మీరు అమ్మే రేటుకి లైక్ నార్మల్ రైతు వాళ్ళు అమ్ముతున్నారు కదా, ఈ రైతులకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మీ దగ్గర కొనుక్కుపోయేవాళ్ళు మార్కెటింగ్లో? 100%. మనం ఏంటంటే మనం పంట ఆడిచిన ఫస్ట్ టైము వీళ్ళు వచ్చారు మార్కెటింగ్ వ్యాపారస్తులు. వాళ్ళు వచ్చి చూశారు బాగున్నాయి, మేము చెప్పాము ఇది ఆర్గానిక్ కంప్లీట్గా. ఆయన అన్నాడు ఇది బయట వాళ్ళకంటే అవటం బాగుంది, ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. నాకు వద్దురా బాబు, నీకు 100 రూపాయలు వద్దేమొద్దు, నేను ఓన్గా మార్కెట్ చేసుకుంటాను, నేను అమ్మను అన్నాను. మీరే ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు బల్క్గా ఎక్కువ చేయాల్సి వస్తుంది కదా, ఇంతమందికి నువ్వు ఓన్గా మార్కెట్ చేసుకుంటారా? మీరు అంతమంది ఉన్నారా? ఉన్నారండి. ఇదేంటంటే తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పండించే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో మనం ఒక్కసారి మన కస్టమర్కి ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేయగలం అంటే మౌత్ పబ్లిసిటీ అని వెళ్ళిపోతుంది. మనం జెన్యున్గా ఇవ్వాలండి. ఒక కస్టమరు మన డిమార్ట్కి వెళ్ళి తీసుకుంటే ఎంత క్లారిటీగా ఉంటాయో అలా పంపించాలి. ఇప్పుడు మనం ఆర్గానిక్ కాదు అంటే క్వాలిటీని అంటుంది, ఒక రాళ్ళు కానీ చెత్త చెదారం కానీ ఎంత నీట్గా ఉంటుంది. సో అంత నీట్గా మనం పంపించగలగాలి. ఏదో కస్టమర్ దొరికినాడు కదా అని ఏదో ఒకటి తోసేసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇప్పుడు మీరు చేస్తారు, ఇప్పుడు అంటే మీరు కొంచెం స్మాల్ క్వాంటిటీలో మార్కెటింగ్ చేసుకుంటారు, ఫ్యూచర్లో ఇంకా బిగ్ క్వాంటిటీలో మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే మీలాంటి చిన్న రైతులకి సపోర్ట్ ఉందంటారా గవర్నమెంట్ నుంచి కానీ? లేకపోతే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు చాలామంది ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి, అందరూ ఆర్గానిక్ అని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. మీకు ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్కి వెళ్తే సగం ఆర్గానిక్ చూపిస్తున్నారు, సగం నార్మల్ అంటున్నారు. దీని మీద దానికి కొంచెం ప్రైస్ ఎక్కువ పెడతారు. నిజంగా ఆర్గానిక్ వేనా? ఇప్పుడు ఏంటంటే మనం స్టోర్కి వెళ్ళి అడిగితే ఎవడో చెప్పడు, జస్ట్ లేబుల్ వేసి ఆర్గానిక్ అంటాడు. అది నిజంగా పండించినాడో లేదో కూడా తెలియదు మనకి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ఇంటెన్షన్. ఏంటంటే అసలు ఎవడు పండించాడో తెలియదు, ఆర్గానిక్కో తెలియదు, మనమే పండించుకోవాలి, అప్పుడు మనకి ట్రస్ట్. సో అందుకని అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనకి స్టోర్లో అంటే ఎవరు చెప్పరండి ఇది ఆర్గానిక్ లేదు తెలియదు, అసలు ఎలా వస్తుందో కూడా తెలియదు. అది ఇదంటే మీరు దగ్గర నుంచి చూసింటాం కాబట్టి మనకి ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు చిన్న రైతులు ప్రభుత్వం నుంచి అంటే జీరో అండి ఇప్పుడు వరకు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక 50 మూటలు పండించేవాడికి ప్రభుత్వం సహకారం అవసరం లేదు, ఓన్గా మార్కెటింగ్ చేసుకోగలిగితే. బయట ఓన్గా ప్రభుత్వ మార్కెట్లు అంటే ఏమి లేవు ఆర్గానిక్కి. ఇట్లా మీలాగా ఆర్గానిక్ చేసేవాడికి గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమైనా ఉన్నాయా? సబ్సిడీస్ అంటే దీని మీద నాకు చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉందండి. ఏంటంటే మనం టీవీలో చూస్తుంటాం ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్పేసి మన మోదీ గారే చెప్తారు. ఆ కోట్లన్నీ ఎటుపోతున్నాయో తెలియదు. మీకైతే ఏమనట్లేదు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యూట్యూబ్లో మనకి ట్రాక్టర్ ఇస్తారంట, సంథింగ్ సబ్సిడీలో ట్రాక్టర్ వస్తుందని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తారు. ఒకసారి కాల్ చేశాను, కాల్ చేస్తే లేదండి మీ ఊరికి అయిపోయింది అన్నారు. అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అయిపోయిందో అసలు తెలియదు మనకి. మనకి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి ఏ సబ్సిడీ రావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ పార్టీ కాదు, ఆ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈడ ఆ పార్టీ, వీళ్ళు ఏమంటారంటే ఈడ ఆ పార్టీ, రెండు నాకు ఆర్గానిక్ వ్యవసాయం చేసేవాళ్ళకి ఎవరికి సపోర్ట్ లేదు. సో మీ అంతా మీరే కష్టపడుకోవాలంతే. నిన్ను చూసి మీ ఊర్లో ఎవరైనా స్టార్ట్ చేశారా? ఇప్పుడు ఇంకా థింకింగ్ చేస్తున్నారండి. 4 సంవత్సరాల నుంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అవును. ఇంకా ఎవరు ముందుకు రాలేదు? ఏంటంటే జనాలకి ఎట్లా అంటే ఫాస్ట్గా ఉండాలి, మనీ ఫాస్ట్గా రావాలి. నేనేంటంటే ఒకటే చెప్తాను, మామూలు జనరల్గా గోడ మీద కూర్చొని మాట్లాడుతుంటారు కదా, ఏదైనా ఒక పార్టీ మీటింగ్ పెట్టండి అందరూ వెళ్ళిపోతారు బస్సులు వేసుకొని. మనం ఏంటి ఫార్మర్, ఫస్ట్ ప్రయారిటీ ఫార్మింగ్కి ఇవ్వు, నీకు గ్యాప్ దొరికితే పార్టీకి ఇవ్వు. మన వాళ్ళు ఏంటంటే అన్ని తిరిగి వచ్చి గ్యాప్లో ఫార్మింగ్ చేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. సో అండ్ ఇంకొకటి కూడా వ్యవసాయం చేస్తున్నారు అంటే మీకు ఈ రోజుల్లో పిల్లనిచ్చేదానికి కూడా లేరు చాలా మంది. ఆలోచించేది ఇవ్వట్లేదు.
పోయి పట్టణంకి వెళ్ళి జాబ్ చేస్తేనే ఇస్తాను నేను అన్నట్టు అంటున్నారు. సో లైక్ అలాంటి ఆఫ్ కోర్స్ మీరైతే రెండు చేస్తున్నారు అనుకోండి, అది చేస్తూ ఇది చేస్తున్నారు అనుకోండి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇదైతే కరెక్ట్ అండి. ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే పిల్లని ఎవరు ఇవ్వట్లేదు. బట్ ఫ్యూచర్ మేబీ ఆఫ్టర్ 10 years డెఫినెట్లీ సాఫ్ట్వేర్ కంటే ఫార్మింగ్ వెరీ హైకి వెళ్ళిపోతుంది. ఓకే, అది ఇప్పుడిప్పుడే ఇంకా అవేర్నెస్ వచ్చి గ్రో అవుతుంది. బట్ డెఫినెట్గా ఫ్యూచర్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఫార్మింగ్కి. అంటే ఇంకొకటి కూడా యూత్లో చాలా మంది ఉంటారు, వీకెండ్ ఫార్మింగ్ అంటే ఇది మనం చేయాలి, ఇట్లా చేయాలి, రీల్స్ చేస్తుంటారు, అవి చేస్తుంటారు. నిజంగా అంత ఈజీయా ఆర్గానిక్ ఫార్మింగ్? అస్సలు కాదు, ఓకే, అస్సలు కాదు. మనం ఇప్పుడు ఒక లేబర్ మనకి రాలేదంటే ఆ పని నువ్వు చేసుకునే విధంగా ఉంటేనే ఫార్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లేదంటే నీ పని ఆగిపోతుంది నీకు రాకపోతే. ఓకే, ఏ టు జెడ్ మనకి రావాలా, మొత్తం తెలుసుకోండి, నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు కూడా ఇన్ని చెప్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది మీకు లేకపోతే మీరు కంటిన్యూ చేస్తారు ఈ ఫార్మింగ్? చేస్తాను. ఎందుకంటే ఈ ఫార్మింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, చేయాలని. బట్ లక్కీగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్లో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా టైం దొరికి ఇంప్లిమెంట్ చేసాం. సో అదేంటంటే స్లోగా మనం స్టార్ట్ చేసి మనకి చాలు ఇక్కడ ఇన్కమ్ రొటేట్ అవుతుందంటే దాన్ని సైడ్ చేసేసి కంప్లీట్గా ఇది స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం. ఓకే, సో మెల్లిమెల్లిగా ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్ కూడా మానేయబోతున్నారు. అవును, మ్యారేజ్ అయిందా మీకు? అయిందండి. సో ఈ వ్యవసాయం స్టార్ట్ చేయకముందు అయిందా, స్టార్ట్ చేసిన తర్వాత అయిందా? చేయకపోతే చేయకముందు అయింది. సో మీరు ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత అంటే మీకు కష్టమైండేదండి వ్యవసాయం చేస్తున్నారంటే? పిల్లని ఎవరండి అంతే అంటారా? ఎవరు. ఓకే, అండ్ మీరు చెప్పినట్టు వేరుశనగ పండించారు, అదే కాకుండా మీరు మామిడి పండ్లు కూడా పండించారు అంటున్నారు. సో మామిడి పండ్లు వాటిని పండించడం కోసం మీరు అంటే ఈ మధ్య లైక్ మామిడి పండ్లు కొనడానికి కూడా పండించడం ఒక ఎత్తు అయితే వాటిని తీసుకొచ్చి బయట తీసుకొచ్చిన తర్వాత ఇవి నిజమైన మామిడి పండ్లా కాదని కూడా ఆలోచిస్తున్నారు. కరెక్ట్. అంటే లైక్ కార్బైడ్స్ ఏదో మిక్స్ చేస్తున్నాం తొందరగా పండడం కోసం. సో మీరు నిజంగా కేర్ తీసుకున్నారా వాటిని, ఎగ్జాక్ట్ ఒరిజినల్ మామిడి పండ్లు అందరికి పంపించారు? సో ఎందుకంటే మనకి ఫస్ట్ కొన్ని లిమిటెడ్ కస్టమర్స్కి పంపించాను. మీరు తినండి, టేస్ట్ చెప్పండి అని. తీసుకున్న వాళ్ళు నాకు ఒకటే ఫీడ్బ్యాక్ ఇచ్చారండి, ఒక రియల్ ఫ్రూట్ అంటే ఒక మ్యాంగో టేస్ట్ ఎలా ఉంటుందో దాన్ని ఫీల్ అయ్యామని చెప్పారు. మీరు కార్బోహైడ్రేట్స్ దాంతో మాగబెట్టిండేవి అంత టేస్ట్ ఉండదు. సో అక్కడి నుంచి నా ఫార్మింగ్కి ఒక మన పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఈవెన్ నేను కూడా అంతే, ఏం చేస్తాను అంటే ఇంకా వాళ్ళని నమ్మలేక, అంటే ఎదురుగ్గా తీసుకొచ్చినా కూడా కోసిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే కార్బైడ్ కలుపుతారు. అవును. సో నేనేం చేశాను, ఆఖరికి వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళి నేనే గోయించుకొని తీసుకో అంటే అంత భయం వచ్చింది. ఈ ప్రోడక్టే కదా నేను చెప్తాను, మ్యాంగోసే కదా, ఈవెన్ అదర్ ప్రొడక్ట్స్ కూడా అట్లానే మోర్ కెమికల్, లైక్ చూసేదానికేమో బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కరెక్ట్. ఈవెన్ వెజిటబుల్స్ కూడా అంతే. ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు అంటే సరే మీరు సర్ది చెప్పుకున్నారని, ఊళ్ళో ఉంటారు కదా పక్కన వాళ్ళు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? అంటే నిజంగా ఇది మీకు పని చేస్తుందా లేదా అని వాళ్ళు ఉంటాయి కమెంట్స్ చేస్తారు, ఇంకా నెగిటివ్ అవి అంటారు 2 months మనమే హాట్ టాపిక్. ఓకే, మనం అటు వెళ్ళినా మనమే, ఇటు వచ్చినా మనమే. ఓకే, ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక టాపిక్ ఉండాలి కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. అసలు ఇది పండదని చెప్తారు డైరెక్ట్గా. అంటే ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ ఉండదు, ఇది వర్కౌట్ కాదంటారు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇచ్చే ఎగ్జాంపుల్స్, ఆ ఊర్లో వాడు చేసినాడంట ఫ్లాప్ అయింది ఇది అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, వాడు ఏం చేసినాడో నీకు తెలుసా అని. అంటే జీరో నాలెడ్జ్. ఇప్పుడు ఏం చేసింటారంటే ఇప్పుడు సుభాష్ పాలేకర్ కంప్లీట్ మెథడ్స్లో ఒకటి యూజ్ చేసింటారు అంతే. ఈరోజు స్ప్రే చేసి నాకు రేపటి పని చేయలేదు, ఇది వేస్ట్ ఆర్గానిక్ అనే కన్క్లూజన్కి వచ్చేసింటాడు. ఇది వీడికి చెప్పింటాడు, వచ్చి నాకు చెప్తాడు. సో అక్కడి నుంచి ఇంకా రకరకాలుగా కామెంట్స్ మనకి, ఇది వర్కౌట్ కాదబ్బా ఊరికి. ఏమన్నంటే సాఫ్ట్వేర్ ఈ డబ్బులు ఎక్కువైపోయినాయి, ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాము, మాకు రాంది నీకు పెడుతున్నాడు, ఈడు అన్ని డబ్బులు పోతే కానీ ఈడు మాటిండు, ఇవే డైరెక్ట్ కామెంట్స్. డబ్బులన్నీ పోయినాయి. ఇలాంటివన్నీ ఛాలెంజింగ్ మనకి. సరే ఎందుకు మనం హార్ట్ఫుల్గా చేస్తే సక్సెస్ ఎందుకు వస్తున్నారు, అది సెకండరీ, పోతే పోయింది 1 లక్ష అని స్టార్ట్ చేసాం. సో 1 year సక్సెస్ అయింది. అప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్. అది చేసిన తర్వాత 2nd yearకి నేను మళ్ళీ దశపర్ణి కషాయం కలిపాను. అంటే ఓపెన్గా షెడ్ లేదేం లేదు మాకు, పెట్టి రెడీ చేసిన తర్వాత, రెడీ అయిన తర్వాత దాంట్లోకి ఎవడో తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లో కలిపేసాడు ఏందో. అంటే మనం ఒకరు ముందుకు వెళ్తుంటే లాగడమే, దాన్ని కలిపేసాడు, అంతా యూజ్లెస్ అది. సో మనం అట్లాంటప్పుడు నిరుత్సాహపడకూడదు, దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొకటి ఏదో ఎత్తుక్కొని ముందుకు వెళ్ళిపోతాం. సక్సెస్ అయ్యాయి. నాకు ఎవరన్నా ఇది చేయలేరంటే మాత్రం నేను అస్సలు తట్టుకోను. హెల్త్ పరంగా చెప్పాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి
కెమికల్స్ యూస్ చేసే నార్మల్ ఫార్మింగ్కి డిఫరెన్స్ ఎలా చెప్పగలరు? ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా మన తాతలు వాళ్ళు 90 ఇయర్స్ బాగా అంటే పుష్టిగా నడిచేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవ్రీథింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 30-40కి మ్యాక్స్ 30-40కి మోకాలు నొప్పులు, బీపీ, షుగర్లు. సో ఇవన్నీ ఎక్కువైపోయాయి. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనం తినే ఫుడ్. సో దాని పాయింట్ని బేస్ చేసుకొని మనం ఎలాగో అయిపోయింది, మన పని అస్తాం అయిపోయింది. సో పిల్లలు వాళ్ళని కాపాడదామని స్టార్ట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అనంతపూర్కి అంతా ఒక మ్యాక్స్ 3 or 4 హాస్పిటల్స్ అండి. సో ఎందుకంటే అంత హెవీ డిజీజ్ వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే అనంతపూర్లో ఒక సాయినగర్ అని ఒక ఏరియా ఉంది. 1 to 9 క్రాసెస్ ఉంటుంది అది. అప్పుడు 1-2 ఉండేది ఆ క్రాస్లో. ఇప్పుడు 1 to 9 క్రాసెస్ హాస్పిటల్సే. అంటే అనంతపూర్ ఎట్లా డెవలప్ అవుతుందంటే ఒకటి ఫుడ్, హోటల్స్, 2 హాస్పిటల్స్. అక్కడ తింటారు, ఇక్కడ వస్తారు. అంటే అవి తినడం వల్ల లాస్ట్కి ఇప్పుడు ఎవరైతే మనకి కెమికల్ ఫార్మింగ్ చేసి కోట్లు ఎక్కువ సంపాదించుకుంటా ఉన్నారో వాళ్ళకి ఎంత సంపాదిస్తారో అంత హాస్పిటల్స్ పెట్టాల్సిందే. పల్లెటూళ్ళ వాళ్ళకి ఈవెన్ ఏమంటారు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ఒక 5 లక్షలు ఎంతో కష్టపడి సంపాదించుకుంది, ఒక డిసీజ్ వస్తే 5 లక్షలు అయిపోతుంది, మళ్ళీ జీరోకి వస్తున్నాడు. సో అది ఎవరు పట్టించుకోవట్లేదు అసలు, ఎందుకు ఇది వస్తుంది అనేది. ఎట్లా అయిపోయిందంటే నీకు పల్లెటూరు వాళ్ళు కూడా టౌన్కి వెళ్ళి వీళ్ళు పండించిన దాన్ని మళ్ళీ ప్యాకెట్లో మళ్ళీ వాళ్ళే తెచ్చు. అవును. ఇంకొకటి ఏం చెప్తారంటే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పల్లెటూరులో, ఇది ఒక్కటే తింటే నాకు ఆరోగ్యం బాగా అవుతుందా అంటే, పోయేవని ఎలాగో పోతాను, అన్నీ తింటాను. సరే నేను చెప్పేది ఒకటే ఆన్సర్ వాళ్ళకి, పోయేవాడికి పోతావు, ఎలాగ పోతావు? కిడ్నీ ఫెయిల్ అయ్యా, బీపీ వచ్చా, షుగర్ వచ్చా, నీకు ఏమో రోగం వచ్చి పోతావు. నువ్వు లివర్ డ్యామేజ్ అయితే డయాలసిస్ చేయించుకొని ఎంత ఘోరంగా పోతావు. పోయేవాడు పో, దానికి సంబంధం లేదు. నువ్వు ఆర్గానిక్ తింటే హెల్తీగా చనిపోతావు. అట్లీస్ట్ ఏజ్ అయిపోయి చనిపోవాల్సిందే, పెద్ద డిజీజెస్ రావు. ఇంత నరకంగా చావడం బెటరా? తెలియండి, ఏ సెక్టార్లో ఎత్తుకున్నా కూడా స్టార్ట్ కెరీర్లో ఎక్కడ కూడా ఇమీడియట్గా మన రిజల్ట్స్ స్లోగానే చూస్తాం. అదేవిధంగా ఫార్మింగ్లో కూడా కొంత టైం పడుతుంది, బట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. థ్యాంక్ యూ అండి.